మన స్టాటిస్టిక్స్ టాప్ 15 మోడల్స్కి వెళ్దాం. ఈ వీడియో ఎండింగ్ చూడండి. ఈ వీడియో ఎండింగ్లో మీకు మీన్, మీడియన్, మోడ్ ఈ మూడు కూడా షార్ట్కట్లో ఏ విధంగా చేయాలని చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్లో మీన్ ఎలాగా 1 మినిట్లో చేయాలి, మీడియన్ ఎలాగా 1 మినిట్ చేయాలి, మోడ్ ఎలాగా 1 మినిట్లో చేయాలని చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఓకే. The mean of this numbers is m and the mean of these numbers is m minus 1 and the median of this one is q, then p plus q. యాక్చువల్గా ఏంటంటే మనకి త్రిబుల్ పేపర్ అనేది చాలా ఈజీ అండి. అంటే కొంచెం మీరు ఫాస్ట్గా చేసినట్లయితే పేపర్ ఈజీ. ఇది యాక్చువల్గా 1, 2, 3 సమ్స్ కలిపి ఒక సమ్గా ఇచ్చాడు, అదేమాట. సో త్రిబుల్ ఈజ్ నథింగ్ బట్ ద కాన్సెప్ట్, ద కాంబినేషన్ ఆఫ్ 2 or more కాన్సెప్ట్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ 2 or more ప్రాబ్లమ్స్ ఈజ్ 1 ప్రాబ్లం అదనమాట. 2 లేదా 3 సమ్స్ కలిపి ఒక సమ్గా, లేదా మనకి 2 లేదా 3 కాన్సెప్ట్స్ కలిపి ఒక సమ్గా ఇవ్వడమే త్రిబుల్ మాట. అదే దాని యొక్క ఉద్దేశం. ఓకే. ద మీన్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ ఎమ్. ఫస్ట్ మీన్. ఎప్పుడైనా చెప్తున్నాను చూడండి, మనం ప్రాబ్లం దగ్గరే చేయాలి సొల్యూషన్. చూడండి, ఇప్పుడు నేను అసలు నాకు ఖాళీ లేదు, ఎక్కడైతే ఖాళీ ఉందో అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు గమనించే ఉంటారు. మీరు కూడా ఎగ్జామ్లో ఎక్కడైతే మనకు ఖాళీ ఉంటుందో అక్కడ మీరు సమ్ చేయాలి. అంతేగాని మళ్ళీ ఇది వేరే దగ్గర కాపీ చేయడానికి ఒక 1 మినిట్ పడుతుంది, మళ్ళీ అక్కడ సమ్ చేయడానికి ఒక 2 మినిట్స్ పడుతుంది, మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ చూసి రావడానికి మళ్ళీ 1 మినిట్. అంటే ఒక సమ్కి మీకు తెలియకుండానే 3 or 4 మినిట్స్ అనేది తీసుకుంటున్నారు. కనుక అలా చేయకుండా సమ్ పక్కన చేయండి. సమ్ పక్కన చేస్తే ఖచ్చితంగా మీకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. ఆ టైం మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీకి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే. 1 + 3 4, 4 + 4 8, 8 + 5 13, 13 + 7 20, 20 + 4 24. సో m ఈజ్ ఈక్వల్ టు 24 బై ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6. 6 అంటే 6 1 జా 6 4 జా. సో అంటే మీన్ అనేది మనకి 4 వచ్చిందండి. సో ఆప్షన్లో 4 ఉంది కదా, వెంటనే 4 పెట్టకూడదు, ఎందుకంటే మనకి ఇంకా సమ్ ఉంది. సో కంగారులో తొందరలో ఈ సమ్ మనకి లాస్ట్లో ఇస్తాడు, అంటే స్టాటిస్టిక్స్ కనుక లాస్ట్లో ఉంటుంది. సో మీరు ఆల్రెడీ ఒక 35 బిట్స్ చేస్తారు, ఈ సమ్ చేసిన వెంటనే ఇది చేసేస్తారు, m వచ్చింది. సో m వాల్యూ అనుకుని m = 4 పెట్టేస్తారు. అలా పెట్టకూడదు. వాడు అడిగింది చూడాలి, p + q అడిగాడు, వాడు అడిగింది p + q. ఇప్పుడు మనం కట్టింది m. అసలు m అడగలేదు, పోనీ p అడిగితే పోనీ p పెట్టామరా బాబు అనుకోవడానికి m అడిగాడు, సారీ p అడిగాడు, p + q అడిగాడు. నెక్స్ట్ దిస్ మీన్ ఈజ్ m - 1 అన్నాడు. సో దిస్ మీన్ చూద్దాం. 3 + 2 5, 5 + 2 7, 7 + 4 11, 11 + 4 11 + 3 14, 14 + 3 14 + 3 17, 17 + p by 1 2 3 4 5 6 7 by 7 ఈజ్ ఈక్వల్ టు m - 1 అన్నాడు. ఎంత అన్నాడు, m - 1. కానీ ఆల్రెడీ m తెలుసు కదా మనకి 4. సో 4 - 1 ఎంత 3, 4 - 1 ఎంత 3. సో ఇప్పుడు ఈ 7 అట్స్ వెళ్తే ఏమవుతుంది, 17 + p ఈజ్ ఈక్వల్ టు 21. p ఈజ్ ఈక్వల్ టు 21 - 17 అంటే ఎంత అవుతుంది, ఇది కూడా 4 అవుతుంది. p 4 ఇస్తుందని వెంటనే మళ్ళీ 4 పెట్టకూడదు. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా 4, అది పెట్టకూడదు, ఎందుకంటే వాడు p + q అడిగాడు. p + q ఇంకొకటి ఇచ్చాడు ఏంటి, అండ్ మీడియన్ ఈజ్ క్యూ. అంటే సెకండ్ డేటా యొక్క మీడియన్ అనేది క్యూ మాట అక్కడ అర్థం. సో సెకండ్ డేటా, ఎందుకంటే ఎండ్ అంటే దీనికి సంబంధించి మాట. అంటే చూడండి, ద మీన్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ m - 1 అండ్ మీడియన్ ఈజ్ క్యూ. అండ్ మీడియన్ ఈజ్ క్యూ అంటే సెకండ్ డేటా అని అర్థం మాట. ఒకవేళ ఫస్ట్ డేటా అయితే అక్కడ ఇచ్చేస్తాడు. ఓకేనా. ఇప్పుడు మనకి మీడియన్ కావాలంటే దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. దీని ఏం రాయాలి, అసెండింగ్ ఆర్డర్. సో 2 2 3 3 3 4 p ఎంత వచ్చింది మనకి, p 4 వచ్చింది. సో 4 ఇక్కడ. సో ఈ 3 నెంబర్స్ ఆ 3 నెంబర్స్ తీస్తే మధ్యలో ఏముంది మనకి, 3 ఉంది. మధ్యలో 3 ఉంది కనుక q ఈజ్ ఈక్వల్ టు 3. q ఈజ్ ఈక్వల్ టు 3. సో మనకి ఇప్పుడు ఏం కావాలి, p + q కావాలి. సో p + q ఈజ్ ఈక్వల్ టు 4 + 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 7. సో 7 ఈజ్ ద ఆన్సర్. ఇంత చేయాలండి. సో ఇదంతా కూడా మనం ఫాస్ట్గా చేయొచ్చు, ఎందుకంటే అవన్నీ నేను ఫస్ట్ 5 బిట్స్ హై లెవెల్ బిట్స్ ఇస్తున్నాను మీకు తెలుసు. సో అంటే ఇంతలా ఫాస్ట్గా చేస్తే అయిపోద్ది, ఇది 1 మినిట్లో అయిపోద్ది, అంత కష్టం కాదు. నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక మీకు ఇలా అయిపోయింది. లేదు అంటే నేను ఇది చూడగానే 10 సెకండ్స్లో పెట్టగలను, 15 సెకండ్స్ ఆర్ 10 సెకండ్స్ ఇనఫ్ నాకు. ఓకే. నెక్స్ట్, ద మీన్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 21. మీన్ ఆఫ్ 6 నెంబర్స్ ఈజ్ 21. If one number is excluded, then the mean is 19, the excluded number. ఓకే. ఇక మనం ఒకటి అనుకుందాం,
ఒక నెంబర్ మనకి ఏదైతే ఎక్స్క్లూడ్ చేస్తున్నామో దాన్ని ఎక్స్ అనుకుందాం, ఏవైతే మనకి మిగతా ఉంటాయో దాన్ని రిమైనింగ్ నెంబర్స్. రిమైనింగ్ అంటే చాలా ఉంటాయి, ఎక్స్ అనేది మనం తీసేయాల్సింది. సో సమ్ ఆఫ్ ది టోటల్ నెంబర్స్ అంటే రిమైనింగ్ నెంబర్స్ అండ్ ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఏమవుద్ది, ఈ రెండు మల్టిప్లై చేయాలి. సో 21 6 6 1 6 6 2 126. అంటే ఇప్పుడు ద సమ్ ఆఫ్ ది టోటల్ అబ్జర్వేషన్ ఇస్ 126. The sum of the total observations is 126. Sum of the observations by number of the observations is equal to mean kada. So sum of the observations by number of the observations in ikkada manaki 6. Number of the observations is 6 is equal to 1 manaki 21. Ee 6 side velte avuddi 21 into 6 126. Okay. If one number is excluded, then the mean is 19. If one number is excluded, then the mean is 19. అంటే మనకి ఇక్కడ ఈ ఎక్స్క్లూడ్ నెంబర్ ఎక్స్ తీసాను అనుకోండి, 6 ఉంటాయి. సో మనకేంటి 6 నెంబర్స్ కాస్త ఇప్పుడు ఏమవుతాయి, 5 నెంబర్స్ అవుతాయి. ఏమవుతాయి, 5 నెంబర్స్. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత, 19. ఈజ్ ఈక్వల్ టు ఎంత, 19. సో ఇప్పుడు మనం అక్కడ వేసేద్దాం, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 19 into 5. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 19 5 95. 19 5 95. ఇప్పుడు ఆర్ వాల్యూ వస్తుంది కదా, ఈ ఆర్ వాల్యూ ఇందులో వేసింది. x plus 95 is equal to 126. x is equal to 126 minus 95. So 6లో 5 తీస్తే 1, 12లో 9 తీస్తే 3. సో ఆన్సర్ 31. వన్స్ అగైన్ రిపీటింగ్. సో చాలా మందికి ఇంకా డౌట్ ఉంటుంది, అందుకే మళ్ళీ చెప్తున్నాను చూడండి. 6 నెంబర్స్ మీన్ అంటే 21 అంట. సో ఆ 6 నెంబర్స్ ఏంటో తెలియదు, అందుకే నేను ఏం చేశానంటే ఎక్స్క్లూడెడ్ నెంబర్ ఏదైతే మనం తీసేస్తున్నామో ఆ నెంబర్ని ఎక్స్ అనుకున్నాను, మిగిలిన 5 నెంబర్స్ని ఆర్ అనుకున్నాను. సో ఎక్స్ ప్లస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఆల్ నెంబర్స్ ఏమవుతుంది మనకి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఎందుకంటే 6 డివైడ్ చేస్తుంది కనుక అటు వెళ్తే మల్టిప్లై చేస్తుంది. సో 21 6 126. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ తీసాను, ఎక్స్ తీస్తే ఇంకే ఉంటాయి ఆర్. సమ్ ఆఫ్ ది నెంబర్స్ రిమైనింగ్ నెంబర్స్ ఆర్ ఎన్ని ఉంటాయి, బై 5 ఈజ్ ఈక్వల్ టు 19 ఇచ్చాడు. సో 19 ఇచ్చాడు. 19 5 95. అంటే రిమైనింగ్ నెంబర్స్ సమ్ అని 95. సో ఇప్పుడు ఈ రిమైనింగ్ నెంబర్స్ తీస్తాం అనుకోండి, అప్పుడు ఆ ఎక్స్క్లూడింగ్ నెంబర్ వస్తుంది కదా. సో ఎక్స్ ప్లస్ 95 ఈజ్ ఈక్వల్ 126. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 126 minus 95, దట్ ఈజ్ ఈక్వల్ 31 అనమాట. సో దాని అర్థం అది మాట. నెక్స్ట్ ఈ డేటా యొక్క మీడియన్ ఇచ్చాడు 73. సో ఆన్సర్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 73. ఇది చాలా హై లెవెల్ బిట్, బట్ చిన్న లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ఫైన్ చేస్తే చాలా ఈజీ. సో నేను ఎందుకంటే ఆ డేటా చూడగానే నాకు తెలిసిపోతుంది ఆన్సర్ 73 అని. అంటే ఒక్కోసారి ఏం చేస్తాడంటే ప్రాబ్లంలోనే ఆన్సర్ ఇస్తాడు, ఆ ప్రాబ్లంలోనే ఆన్సర్ని మనం మళ్ళీ 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 చేసి మళ్ళీ అదే ఆన్సర్ని తెప్పిస్తాం. సో మనం ఆ ప్రాబ్లంలోనే ఆన్సర్ ఇచ్చాడు, ఆ చిన్న లాజిక్ మనం గుర్తుపెట్టుకోం. ఆ ప్రాబ్లంలోనే ఆన్సర్ ఉంది, ఎందుకు చేయాలి, సమ్ ఎందుకు చేయాలి, అక్కడ లెక్కలోనే ఇచ్చాడు. ఓకే, సో ఈ డేటా యొక్క ఆన్సర్ ఇది, వెంటనే ఆన్సర్ పెట్టాలి. చూడండి, సో ఈ డేటా యొక్క 73 అని ఆడే ఇచ్చాడు. చూడండి ఆన్సర్ ఏదైనా ఎక్స్ 73 ఆడే ఇచ్చాడు. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఎలా వస్తుందో. బాగా అబ్జర్వ్ చేస్తే ఈ డేటా అంతా కూడా డిసెండింగ్ ఆర్డర్లో ఉంది. ఏమైంది, డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్లో ఉన్నప్పుడు ముందు మనం నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఖచ్చితంగా ఈవెన్ నెంబర్స్ ఇస్తారు, ఎందుకంటే ఆడ్ నెంబర్ అయితే మనకి ఈజీగా తెలిసిపోతుంది కదా, ఈవెన్ నెంబర్ ఇస్తారు. ఈవెన్ నెంబర్ కావాలంటే మనకి మీడియన్ ఎలా అవుద్ది, యావరేజ్ ఆఫ్ ది మిడిల్ నెంబర్స్. సో ఈ 4 తీస్తే మనకి ఈ 2 ఉన్నాయి, ఆ రెండింటి యావరేజ్ ఏంటి ఫార్ములా, ఎక్స్ ప్లస్ వై బై 2. అంటే ఎక్స్ ప్లస్ 7 ప్లస్ ఎక్స్ మైనస్ 7 బై 2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు, 73 ఇచ్చాడు. -7 + 7 క్యాన్సల్. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత, 2x బై 2 ఈజ్ ఈక్వల్ టు 73. మళ్ళీ 2 క్యాన్సిల్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ 73. చెప్పానా ముందే 73 అని. సో ఈ విధంగా చాలా చిన్న లాజిక్, బట్ ఎంత సమ్ చేయవలసి ఉంది. ఓకేనా, సో దిస్ ఈజ్ కాల్డ్ హై లెవెల్ బిట్ విత్ లాజిక్. అంటే సో కష్టమైన సమ్ చిన్న లాజిక్తో వచ్చేస్తున్నాడు చేయకుండా. నెక్స్ట్ 3 5 7 9 హ్యావ్ దేర్ ఫ్రీక్వెన్సీస్ x - 2 x + 2 x - 3 x + 3 అండ్ మీన్ ఈజ్ 6.5. దెన్ x ఈజ్ ఈక్వల్ టు మీన్ తెలుసు మనకి, మీన్ ఈజ్ ఈక్వల్ సిగ్మా fi xi బై సిగ్మా fi. ఏంటి ఫార్ములా, సిగ్మా fi xi బై సిగ్మా fi. సో మనకి బేసిక్ ఫార్ములా అది, ఆ బేసిక్ ఫార్ములా యూజ్ చేస్తే వస్తుందన్నమాట. చూడండి 3 × x - 2 3x - 6. నెక్స్ట్ 5 × x + 2 అంటే 5x + 10. నెక్స్ట్ 7 × x - 3 అంటే 7x - 21 ప్లస్ 9 × x + 3 9x + 27.
బై ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేయాలి. ఎక్స్ 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 4xలు ఉన్నాయి. +2 -2 క్యాన్సిల్, +3 -3 క్యాన్సిల్. సో 4x ఏమొస్తుంది 4x. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 6.5. ఈజ్ ఈక్వల్ ఎంత 6.5. వాడు ఇచ్చాడు కదా 6.5 రాయాలి. ఓకే, 3x 5x 8x 8x + 7x 15x 15x + 9x 24x. సో 24x నెంబర్స్. 21 - 21 - 6 - 27 +10 అంటే -17 -17 + 27 అంటే +10 బై 4x ఈజ్ ఈక్వల్ టు 6.5. 6.5 నేను రాయొచ్చు 65/10 అని రాయొచ్చు. ఓకే, సో ఇక్కడ 2 5s 2 2s అగైన్ 5 13s అగైన్ ఇక్కడ 2 12s 2 5s. సో ఫైనల్గా ఏమొచ్చింది నాకు 12x + 5 ఈజ్ ఈక్వల్ టు 13. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 5 నడిచి తీసుకెళ్దాం. సో 12x ఈజ్ ఈక్వల్ టు 13లో 5 తీస్తే మనకి 7. సో x ఈజ్ ఈక్వల్ టు ఓకే మళ్ళీ ఒకసారి వన్స్ అగైన్ రిపీట్. 3 × x 3x 3 2s -6 5 × x 5x 5 2s 10 7 × x 7x 7 3s 21 9 × x 9x 9 3s 27 by. So total x plus x plus x plus x. So 4x. -2 + 2 cancel, -3 + 3 cancel. So 4x is final. Is equal to 6.5. 3x + 5x 8x. 8x + 7x 15x. 15x + 9x 24x. That's also correct. 27లో 21 తీస్తే 7 + 10 17. 17లో 6 తీస్తే 11. సో వన్స్ అగైన్ రిపీటింగ్. 27లో 21 తీస్తే +6 +6 + 10 +16 +16లో 6 తీస్తే 10. సో ఇది కూడా కరెక్టే సరిపోయింది. 6.5 సరిపోయింది, 4x సరిపోయింది. ఓకే, సో ఇక్కడ సింప్లిఫికేషన్స్ కొద్దిగా జాగ్రత్త చూసుకోవాలి. 24x + 10 by 4x ఈజ్ ఈక్వల్ 65ని 65/10 అని రాయొచ్చు. 2 5 ఇక్కడ 2 5s 2 2s 5 1s 5 13s 2 12s 2 5s 10. సో 12x + 5 ఈజ్ ఈక్వల్ టు 13. x ఈజ్ ఈక్వల్ టు 7/12. సో 7/12 అనేది ఆప్షన్స్లో లేదు. సో నన్ను ఇవ్వాలి కనుక దిస్ ఈజ్ ద యాడ్ స్కోర్. ఏంటిది యాడ్ స్కోర్. సో మనకి ఏంటంటే 2 సార్లు చేస్తాను, 2 సార్లు కూడా ఆన్సర్ రాలేదు. 2 సార్లు ఆన్సర్ రాకపోతే ఏంటి ఆప్షన్స్లో లేదు. ఆప్షన్స్లో లేదని మళ్ళీ 3ోసారి 4ోసారి 5ోసారి చేయకూడదు. సో ఏంటంటే ఏదో ఒక ఆప్షన్ పెట్టాలి, దాన్ని యాడ్ స్కోర్ అంటారు. అంటే ప్రింటింగ్ మిస్టేక్ వల్ల ఆన్సర్ లేదనుకోండి, దాన్ని యాడ్ స్కోర్ అంటారు. అంటే మీరు ఆ 4 ఆప్షన్స్లో ఏదో ఒక ఆప్షన్ పెడితే మనకి ఆన్సర్ అనేది ఇస్తారన్నమాట, మార్క్ అనేది ఇస్తారు. లాస్ట్ వన్, ద మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఈజ్ 36. ద మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ ఈజ్ 36. అంటే 36 × 9 ఎంత అవుతుంది? 9 6 54 5 9 3 27 32. 9 6 54 4 5 9 3 27 27 + 5 32. If the mean of the first 5 is 32, first 5 36 అంటే ఎంత 160 ఇది. నెక్స్ట్ దట్ ఆఫ్ ది లాస్ట్ 5 అబ్జర్వేషన్స్ ఈజ్ 39. సో 39 అంటే 9 5s 45 4 9 3s 5 9s 45 4 5 3s 15 19. సో 2 యాడ్ చేస్తే 5 5 3. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మనకి 9 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. ఈ 9 అబ్జర్వేషన్స్లో ఫస్ట్ 5 ఎడిషన్ చేస్తే 160 వచ్చింది, లాస్ట్ 5 ఎడిషన్ చేస్తే 355 వచ్చింది. ఓకేనా? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఫస్ట్ 5 తీసుకున్నాడు 5 తీసుకున్నాం, లాస్ట్ 5 తీసుకున్నాడు కూడా 5 తీసుకున్నాం. అంటే 5 అనే నెంబర్ని 5 అనే టర్మ్ని 2 సార్లు తీసుకున్నాం, మళ్ళీ తీసుకున్నాం, మళ్ళీ తీసుకున్నాం.
కానీ అన్ని నెంబర్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది 324. అంటే ఎక్స్ట్రా ఏముంది, మనం ఆ 5 అనేది 2 సార్లు తీసుకున్నాం కదా, అది మనకి ఎక్స్ట్రా అనమాట. అంటే ఈ 355లో 324 తీస్తే మన ఆన్సర్ వస్తుంది అనమాట. సో 355 మైనస్ 324, 5 minus 4 1, 5 minus 2 is 3. So answer 31. So this is the correct answer. So next 5 మోడల్స్కి వెళ్దాం. ఆ 5 మోడల్స్ ఏంటంటే తెలుసు కదా మనకి, ట్రూ ఆర్ ఫాల్స్, రీజనింగ్, అదేవిధంగా మ్యాచింగ్. సో బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్, ఫస్ట్ వన్ ఇస్ కరెక్ట్, సెకండ్ వన్ ఇస్ రాంగ్. సో ఇలాంటి ఒక 5 బిట్స్ చూద్దాం. తర్వాత లాస్ట్ మనకు మీన్, మీడియన్, మోడ్ అనేవి 1 మినిట్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, ఇప్పుడు 6th వన్కి వెళ్దాం. ఇక్కడ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, ఇక్కడ మోడ్ ఇచ్చాడు అనమాట. సో ఈ అబ్జర్వేషన్స్ ప్రకారం ఆ మోడ్ చేయాలన్నమాట. చూడండి ఇక్కడ 1 2 3 4 2 5 7 8 2 9 2. సో ఈ అబ్జర్వేషన్స్లో మనకి 2 అనేది మనకి ఎక్కువ రిపీట్ అవుతుంది. సో ఓన్లీ ఒకే ఒక నెంబర్ రిపీట్ అయితే దాన్ని మనం యూనిమోడ్ అంటాం. ఏమంటాం? యూనిమోడ్. కనుక ఫస్ట్ ఆప్షన్ పి. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ మనకి ఏ నెంబరు రిపీట్ అవ్వట్లేదు, అంటే నో మోడ్. అంటే ఏంటి? నో మోడ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1 3 2 3 4 3 7 3 2 8 2 6 2. ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే 2 ఒక నెంబర్ రిపీట్ అవుతుంది, 3 నెంబర్ రిపీట్ అవుతుంది. సో ఇలాగ 2 నెంబర్స్ రిపీట్ అయితే దాన్ని బై మోడ్ అంటారు. ఏమంటారు? బై మోడ్ అంటారు. అంటే మనకి ఇప్పుడు ఏమొచ్చింది? 1P 2R 3Q. సో ఆప్షన్స్లో మనకి ఇది ఎక్కడైతే ఉంటుందో అది మన కరెక్ట్ ఆన్సర్. అయితే మనకి మోడల్ పేపర్లో గమనిస్తున్నట్లయితే 1 2 3 ఇచ్చాడు. ఆ డేటాలో 1 రిపీట్ అయింది, 2 రిపీట్ అయింది, 3 రిపీట్ అయింది. అన్ని నెంబర్స్ కూడా ఈక్వల్గా రిపీట్ అయ్యాయి. సో ఇక్కడ ఆప్షన్స్ ఏంటంటే మనకి 1 2 3 ఇవ్వాలి, నెక్స్ట్ నన్ ఆఫ్ దిస్ ఇవ్వాలి. ఎందుకంటే దానికి మోడ్ ఉండదు, నెక్స్ట్ నన్ ఆఫ్ దిస్ అన్నమాట. యాక్చువల్గా నన్ ఆఫ్ దిస్ అనే ఆప్షన్ లేకపోతే ఆన్సర్ 1 2 3. నన్ ఆఫ్ దిస్ లేకపోతే, సో నన్ ఆఫ్ దిస్ ఇచ్చాడు కనుక ఇంకా మిగతా ఆప్షన్స్ పెట్టుకోవడం నన్ ఆఫ్ దిస్ పెట్టుకోవాలన్నమాట. సో అక్కడ మనకి ఏంటంటే ఆప్షన్స్ ప్రకారం వెళ్ళాలి. సో దాన్ని ఖచ్చితంగా యాక్చువల్గా దాన్ని ట్రై మోడ్ అంటారు, ట్రై మోడల్ అంటారన్నమాట. అది 1 2 3 కూడా కరెక్ట్ ఆన్సరే. సో అంటే 2 ఆప్షన్స్ ఇవ్వాలి. ఒకవేళ ఎగ్జామ్లు ఇస్తే మటుకు 2 ఆప్షన్స్ ఇవ్వాలన్నమాట. సో కానీ నన్ ఆఫ్ దిస్ వాడు ఆప్షన్స్ ఇచ్చాడు కనుక మనం కూడా నన్ ఆఫ్ దిస్ కన్సిడర్ చేసాం అంతే. సో నెక్స్ట్ సెంట్రల్ టెండెన్సీస్ ఆర్ మీన్, మీడియన్, మోడ్, రేంజ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ టెండెన్సీ అంటే అర్థం ఏంటంటే మనకి కేంద్రీయ స్థాన విలువలు, తెలుగు మీడియం. సో కేంద్రీయ స్థాన విలువలు ఈ 4 అవ్వనమాట. ఓకే, సో సెంట్రల్ టెండెన్సీ ఆర్ నాట్ దిస్ 4. ఎందుకంటే మనకి సెంట్రల్ టెండెన్సీ అంటే ఏంటి? ఒక సెంటర్ వాల్యూ రావాలి, మీడియన్కి వస్తుంది, మీన్కి వస్తుంది, మోడ్కి వస్తుంది, కానీ రేంజ్కి రాదు. రేంజ్ అనేది చాలా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అలాగా హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో అదే ఇచ్చాడు సెకండ్, హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ రేంజ్. సో దిస్ ఈజ్ కరెక్ట్. ఒకవేళ ఇక్కడ రేంజ్ అనేది తీసేసాడు అనుకోండి, అప్పుడు మిగతాది కరెక్ట్ అనమాట. రేంజ్ అని ఇంక్లూడ్ చేసాడు కనుక ఇది రాంగ్. సో బోత్ ఆర్ కరెక్ట్, ఫస్ట్ వన్ ఈజ్, సెకండ్ వన్ ఈజ్ సపోర్టింగ్, బోత్ ఆర్ కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ నాట్ సపోర్టింగ్. అసలు 2 కరెక్ట్ కాదు. అలాంటప్పుడు ఈ 2 ఆప్షన్స్ రాంగే. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్. నో, మనకి ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. సో కనుక 4th ఆప్షన్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఈ క్రింది దానిలోని ఏది సత్యము? అర్థమెటిక్ మీన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. అంకమధ్యం అనేది అన్ని విలువల మీద ఆధారపడి ఉంటుంది. ఎస్, కరెక్ట్. ఎందుకంటే మనకి సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ కనుక మనం అన్ని తెలిస్తేనే సమ్ చేయగలం, డివైడ్ చేయగలం, లేదంటే చేయలేమన్నమాట. సో అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, రైట్. ఎప్పుడైతే ఫస్ట్ వన్ ఈజ్ రైట్ అయిందో మిగతా ఆప్షన్స్ చూడవసరం లేదు. దట్ ఈస్ ద మై కైండ్లీ రిక్వెస్ట్. టైం వేస్ట్ చేసుకోవద్దు. మీకు పక్కా కాన్ఫిడెంట్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అని అనుకున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్స్కి వెళ్ళొద్దు. ఓకేనా? మళ్ళీ అవన్నీ చూసుకొని మిగతా కన్ఫ్యూజ్ చేసుకోవడం, మీ బుర్రని పాడు చేసుకోవడం వేస్ట్. ఎందుకంటే మళ్ళీ అదే ఆప్షన్ ఇస్తాం. మీడియన్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్, మోడ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఆల్ అబ్జర్వేషన్స్. మీకు ఫస్ట్ ఇది రైట్, ఇంక మిగతా ఆప్షన్స్ చూసుకోవద్దు. ఓకే, నెక్స్ట్ విచ్ ఈజ్ ఫాల్స్? ద రేంజ్ ఆఫ్ n ఈజ్ n-1. రేంజ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? హైయెస్ట్ వాల్యూ మైనస్ లోయెస్ట్ వాల్యూ. సో అందుకే హైయెస్ట్ వాల్యూ ఏంటి ఇక్కడ? n. లీస్ట్ వాల్యూ ఏంటి? స్టార్టింగ్ వాల్యూ 1. కనుక ఇది రైటే. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 2n-2. సో ఈవెన్ నెంబర్స్ స్టార్టింగ్ నెంబర్ ఎంత? 2, ఎండింగ్ నెంబర్ ఎంత? 2n. సో 2n-2 ఇది కూడా కరెక్టే. రేంజ్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఈజ్ n+1. సో ఇది రాంగ్. హోల్ నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఎంత? 0. హైయెస్ట్ నెంబర్ ఎంత? n. అప్పుడు ఏమవుద్ది? n-0 n వస్తుంది అన్నమాట. కనుక n+1 ఇచ్చాడు కనుక రాంగ్. సో మనకేంటి? ఇదే రాంగ్. ఇది రాంగ్ కనుక మన ఆన్సర్ రైట్. ఇది మనకి రైట్ అన్నమాట. ఫాల్స్ అన్నాడు కనుక ఇది ఫాల్స్. నెక్స్ట్ అబ్జర్వేషన్స్ ఇచ్చాడు, సెంటర్ ఆఫ్ టెండెన్సీ ఇచ్చాడు, కేంద్రీయ స్థాన కొలతలు ఇచ్చాడు. ఓకేనా?
సో మార్క్స్, స్టూడెంట్స్ మార్క్స్ అనేది మనకి ఎప్పుడు కూడా సో యావరేజ్గా తీసుకుంటాము. ఎందుకంటే ద సమ్ ఆఫ్ ది ఆల్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ జనరల్గా చేస్తాం. సో ఎవరైనా మనకి డిఈఓ కానీ ఎవరైనా వచ్చారు, సో మీ క్లాస్ యావరేజ్ ఎంత అంటారు, అంటే మీ సబ్జెక్ట్లోనే యావరేజ్ ఎంత అంటారు. అప్పుడు మేము ఏం చేయాలి, ద సమ్ ఆఫ్ ది ఆల్ మార్క్స్ బై ఆల్ స్టూడెంట్స్ మార్క్స్ బై నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ చేస్తాం. అంటే మార్క్స్ అనేది ఏమవుతుంది, మనకి మీన్ అవుతుంది. హైట్స్, సో ఒక క్లాస్లోని హైట్స్ అనేది మనకి నించోబెడితే అక్కడ హైట్స్ ప్రకారం మనం అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ నించోబెడితే మనకి ఏమొస్తుంది, సో మీడియన్ వస్తుంది. ఏమొస్తుంది, మీడియన్. పాపులర్ ప్రోగ్రామ్, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఉందనుకోండి, అది పాపులర్ అనుకోండి, సో అది చాలామంది చూస్తారు. సో అంటే మళ్ళీ ఆ ప్రోగ్రామ్ మళ్ళీ అందరి నోటి నుండి వస్తుందన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్ 5. చూసారు ఇప్పుడు బిగ్ బాస్ 5 అనేది అందరి నోట, ఎవరి నోట అయినా సరే అదేమాట. నెక్స్ట్ మీలో ఎవరు కోటీశ్వరుడు, సో అది కూడా చాలా పాపులర్ అనమాట. సో ఎక్కువసార్లు మళ్ళీ వస్తే ఏమంటాం, అబ్జర్వేషన్ని మోడ్ అంటాం. సో అంటే మనకి ఇప్పుడు ఒక ఆప్షన్స్ ఇస్తే ఏంటి, 1Q 2R 3P, ఇది ఎక్కడైతే ఆప్షన్ ఉంటుందో అది మన ఆన్సర్ పెట్టాలి. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు లాస్ట్ 5 ప్రాబ్లమ్స్కి వస్తున్నాం. అందులో మీన్, మీడియన్, మోడ్ అనేవి షార్ట్కట్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. సో డోంట్ మిస్. సో కీప్ వాచింగ్ గౌరీ స్మార్ట్ ఛానల్. సో ఈ గ్యాప్లో మీరు ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇప్పుడు 11th వన్ చూద్దాం. మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్క్స్ లేదంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త ప్యాటర్న్ 8 మార్క్స్కి ఇచ్చే సమ్స్కి మనకి 888లో జస్ట్ 1 మార్క్ ఇస్తాడు. ఫైండ్ మీన్, మీడియన్, మోడ్. ఈ 3 లెక్కలో ఏదో ఒక లెక్క అయితే గ్యారెంటీ ఉంటుంది. ఈ 3 లెక్కలో ఒక లెక్క లేకుండా, ఏదైనా ఒక లెక్క లేకుండా పేపర్ అయితే ఉండదు పక్కాగా. సో ఇప్పుడు చూద్దాం, జస్ట్ 1 మినిట్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఇంకా 5 మినిట్స్లో మనకి వీడియో అయిపోతుంది. సో కంప్లీట్గా వీడియో అయిపోతుంది. సో లెట్ us see. మోడ్, మనకి మోడ్ అయినా మీన్ అయినా మీడియన్ మోడ్ అయినా సరే మనకి మైండ్లో ఫామ్లో ఉంచుకోవాలి. వాల్యూస్ అనేది ఇక్కడ రాయాలి. అలా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ. మోడ్ ఫామ్లో మనకి m is equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. కనుక ఇక్కడ మనకి సో అన్నీ ఫైన్ చేయాలన్నమాట. ఇక్కడ ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది మనకి నెంబర్ 1 F1. ఏదైతే హైయెస్ట్ ఉంటుందో, ఎక్కువ ఉంటుందో దానికి ఎప్పుడు కూడా నెంబర్ 1 ఇవ్వాలి, F1. దాని ముందుది F0, దాని తర్వాతది F2. అంతేనండి, ఇలా గుర్తుపెట్టుకుని చాలు. సో ఈ ఫ్రీక్వెన్సీలో మనం ఇప్పుడు మళ్ళీ వేరే ప్లేస్లో కాలమ్స్గా వేసి మళ్ళీ దానికి ఇంకో కాలం వేసి అవన్నీ ఏ వస్తున్నాయి అక్కడే చేసేవచ్చు అన్నమాట. సో F1 F0 ఏదైతే హైయెస్ట్ ఉందో దాని లోవర్ లిమిట్ ఏదైతే ఉందో అది L. ఓకేనా. H వాల్యూ మీకు తెలుసు. సో 6 అంటే 12, మనకి 6 మైనస్ 0 లేదంటే 18 మైనస్ 0 మైనస్ 6 మైనస్ 12. సో ఎంత అవుతుంది? సో ఏవైనా కాన్సిక్యూటివ్ తీసుకుంటే 6, H వాల్యూ 6 అని తెలిసిపోతుంది ఇక్కడ. సో అన్ని వాల్యూస్ వస్తాయి. ఇంకేంటి, సో వేసేయండి ఫార్ములా. L ప్లస్ L అంటే 18, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 ప్లస్ F2 అంటే ఏమవుద్ది, 43 మైనస్ 43 ఇంటూ H 6. సో 18, 35లో 25 తీస్తే 10. సో 70లో 43 తీస్తే 10లో 3 తీస్తే 7, 6లో 4 తీస్తే 2 ఇంటూ 6 అంటే ఇది 60 అవుతుంది. ఏమవుతుంది, 60. సో ఇప్పుడు 60ని 27తో డివైడ్ చేయండి, అయిపోయింది అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకున్నాం అనుకోండి. సో 30ని 60తో డివైడ్ చేస్తే మనకి 2.2 వస్తుంది కరెక్ట్ ఎగ్జాక్ట్గా. ఎందుకంటే 32 కనుక ఖచ్చితంగా 2 పాయింట్ సంథింగ్. సో 2 పాయింట్ సంథింగ్ అంటే మనకి 20 పాయింట్ సంథింగ్ అంటే ఈ రెండిట్లో ఉంటుందన్న, ఖచ్చితంగా ఈ రెండిట్లో ఉంటుంది. అందుకే వాడు 20.22 ఇచ్చాడు, 20.14 ఇచ్చాడు. అంటే మనం ఇంకా లాజికల్గా ఫైన్ చేద్దామంటే ఆడు ఇంకా డిఫికల్ట్గా ఇచ్చాడనమాట. సో ఇక్కడ మనం 60ని నార్మల్ డివిజన్లో చేసేద్దాం. 27 3 ఎక్కువైపోతుంది. సో 2 54. సో మళ్ళీ 60, మళ్ళీ అవుతుంది 60. పాయింట్ పెట్టుకుంటే మళ్ళీ 2, మళ్ళీ 54, మళ్ళీ 60 అంటే 2.22. సో అప్పుడు ఏమవుద్ది, 18 ప్లస్ 2.22 అంటే 20.22. సో ఫస్ట్ ఆప్షన్ అంతే. అలా డివిజన్ చేసుకుంటే అక్కడక్కడ చూసారా జస్ట్ 1 మినిట్లో అయిపోతుంది. నెక్స్ట్ మీన్ ఫార్ములా మనకు తెలుసు. సో ఆ విధంగా చేసి వచ్చే చాలా ఈజీగా. లేదంటే మనకి డీవియేషన్ మెథడ్ ఉంది కదా, A ప్లస్ సిగ్మా FI A బై సిగ్మా FI ఇంటూ H, ఆ ఫార్ములా యూజ్ చేసి కూడా చేయొచ్చు. సో దానికి మనం ఏం చేయాలంటే మీన్ ఫైన్ చేయాలంటే అంతా ఇక్కడే చేయాలండి. మీరు ఏం చేయాలనుకున్నా సరే ఇక్కడే చేయాలి, ఇంకెక్కడా చేయకూడదు. ఓకే, ఫస్ట్ మనకి మిడ్ వాల్యూస్ ఫైన్ చేయాలి. 9 ఆఫ్ ఎంత 14.5.
4.5. సో ఇది మనకి 30లో ఆఫ్ అండి 14.5, ఇది 24.5, ఇది 34.5, ఇది 44.5. ఓకే, మనం మీడియం ఫైన్ చేసిన తర్వాత ఏమనుకుంటాం మనం నెక్స్ట్ దాన్ని మనం ఏంటంటే యూ అనుకోవాలన్నమాట. ఏ అనుకుంటాం, మిడిల్లో ఇది ఉంది కనుక దీన్ని ఏ అనుకుంటాం. సో అప్పుడు ఏమవుద్ది, ఇది 0 అవుతుంది. సో ఇక్కడ 1 2 -1 -2. సో మనకి కిందకు వచ్చేసరికి +1లు, పైకి వస్తే -1లు. సో అదే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఫ్రీక్వెన్సీని కాదు, ఎందుకంటే సిగ్మా FI UI. సో సిగ్మా FI UI ఇది యూ. చాలామంది ఏం చేస్తారంటే దీన్ని మల్టిప్లై చేస్తారు, సిగ్మా FI UI ఫార్ములా. సో ఇది F, ఇది UI. సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఇది 0. ఇక్కడ ఏమవుతుంది 45, ఇది 24. సో 45 + 24 ఎంత అవుతుంది 69. ఇక్కడ -15 -16. సో -15 -16 అంటే -31. సో -31 ఏమొస్తుంది 8 3. సో 38 వచ్చింది. సో సిగ్మా FI ఎంత వస్తుంది 23 43 + 7 50 50 50 100. సో సిగ్మా FI 100. సో ఇక్కడ ఏ వాల్యూ ఆల్రెడీ 24.5 అని వచ్చింది. సో హెచ్ వాల్యూ ఎంత వస్తుంది 09 10 to 19. సో 10 వస్తుంది హెచ్ వాల్యూ. సో అన్నీ వస్తాయి కనుక ఇక్కడ వేసేద్దాం. ఏ వాల్యూ ఎంత మనకి 24.5. ఏ ప్లస్ సిగ్మా FI బై సిగ్మా FI ఇంటూ హెచ్. సో 0 0 క్యాన్సిల్. సో 24.5 + 38. 38/10 అంటే ఏంటి 3.8. యాడ్ చేస్తే 5 + 8 13 1. సో 8 2. సో 28.3. సో 28.3 ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. సో ఇంత ఈజీగా చేయొచ్చు, చాలా ఈజీగా చేయొచ్చు. సో జస్ట్ అక్కడక్కడే చేస్తాను. నెక్స్ట్ మీడియన్ ఫైన్ చేయాలని మనకేం కావాలి, కంపల్సరీగా క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కావాలి, ఆరోహణ సంచిత పౌనపున్యం కావాలి. ఇక్కడే వేసేయండి, ఏం లేదు. 9 + 16 25 25 + 24 49 49 + 15 64 64 + 4 68 68 + 2 70. Once again 9 + 16 25 25 + 24 49 49 + 10 59 59 + 4 64 64 + 4 68 70. సరిపోయింది. సో ఇప్పుడు క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో మనకి ఇప్పుడు ఏం కావాలి, ఎఫ్ కావాలి, సిఎఫ్ కావాలి. ఏదైతే ఆ ఫ్రీక్వెన్సీ హైయెస్ట్ ఉందో అది ఎఫ్. సో 24 అనేది ఎఫ్. దాని పక్కన ముందుది మనకి సిఎఫ్. సో ఇక్కడ దాని ముందుని రాయాలన్నమాట. దాని ముందుది సిఎఫ్, ఇది సిఎఫ్. చూసుకోండి, ఏం లేదు, కాలమ్స్ వేస్తే 9 25 అంటే 49 కన్నా ఎక్కువ ఉంటుంది కనుక ఇక్కడ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి సిఎఫ్. ఓకేనా, ఏదైతే హైయెస్ట్ ఉందో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది ఎల్ 40 అనేది ఎల్ అవుతుంది. సో హెచ్ అనేది 10 హెచ్ అనేది 20 అవుతుంది. హెచ్ అనేది ఎంత 20. ఫార్ములా చేసింది ఎల్ అంత మనకి 40 ఎల్ ప్లస్ n/2. ఇక్కడ n/2 అంటే n అంతా మనకి 70 కనుక 35 n/2 -CF అంటే -25 బై స్మాల్ ఎఫ్ అంటే 24 ఇంటూ హెచ్ ఎంత మనకి ఇక్కడ 20. సో ఇది సింప్లిఫై చేస్తే వచ్చేస్తుంది. సింప్లిఫై చేస్తే ఇది 10 35 - 25 అంటే 10. సో 40 + 200 ఎందుకంటే 10 × 20 బై 24. 4 5s 4 0s 4 6s 25. Again 6 7s 6 8s 48 6 8s 48 అంటే 48 పాయింట్ సంథింగ్ ఉండాలి. 48 పాయింట్ సంథింగ్ అంటే ఇదే ఆన్సర్ 48.3. చూడండి, ఇంకా చేయవలసిన లేదు, 48 తెలిసిపోతుంది. 40+ అసలు ఆప్షన్స్లో 40 అది డివిజన్ కూడా చేయవలసిన లేదు. 40+ అంటే థర్డ్ ఆప్షన్. సో ఇంత ఈజీగా చేయొచ్చండి. సో చాలా ఈజీ చేయొచ్చు. నెక్స్ట్ రేంజ్ ఆఫ్ దిస్ డేటా ఈజ్ హైయెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ మనకి 42. హైయెస్ట్ నెంబర్ ఎంత 42. సో 42 మైనస్ లోయెస్ట్ నెంబర్ ఎంత ఇక్కడ 3 కన్నా తక్కువ లేదు కనుక 3. సో 42 - 3 అంటే 39. సో 39 ఆప్షన్ ఎక్కడ ఉంది, సెకండ్ ఆప్షన్. సో 39 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చాలా మంచి లాజిక్ అండి. మీడియన్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ అడుగుతున్నాడు. సో ముందు మనకి మీడియన్ కావాలంటే ఇచ్చిన డేటాని అసెండింగ్ ఆర్డర్ ఆ డిసెండింగ్ ఆర్డర్లో రాయాలి. సో అంటే మన ఆరోహణ క్రమం లేదా అవరోహణ క్రమంలో రాస్తే మన మధ్యగతం వస్తుంది. సో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఎల్సిఎం ఎంత 12 కనుక ప్రతిదీ కూడా డినామినేటర్ 12 చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. డినామినేటర్ చేయాలి 12 చేయాలి. ఇప్పుడు దీన్ని 12 చేయాలంటే ఏం చేయాలి, 3 తో మల్టిప్లై చేయాలి. సో 9/12. దీన్ని 12 చేయాలంటే ఏం చేయాలి, 6తో మల్టిప్లై చేయాలి. 6/12. దీన్ని 4తో 8/12.
చూడండి ఎలా రాసేస్తున్నాను, 3 కదా, 3 3 జా 9, 3 4 జా 12, 6 కదా, 6 1 జా 6, 6 2 జా 12, 4 కదా, 4 2 జా 8, 4 3 జా 12, అగైన్ 2 కదా, 2 1 జా 2, 2 6 జా 12, సో 2/12. నెక్స్ట్ ఆల్రెడీ 7/12 ఉంది. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాద్దాం. అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. సో ఫస్ట్ నెంబర్ ఇది, 5 ఉన్నాయి కనుక 3దో అవుతుంది. సో రెండో నెంబర్ ఇది, సో మూడో నెంబర్ ఏంటి ఇది, కనుక మనకి ఇదే మీడియన్. సో 7/12. సో 7/12 ఈజ్ ద రైట్ ఆన్సర్. సి ఫ్రెండ్స్, సో మనకి స్టాటిస్టిక్స్ టాప్ 15 మోడల్స్ అయిపోయి ఇంకా చాలా అంటే చాలా. సో మనకి సింగిల్ డిజిట్స్ అంటే దగ్గరలో వస్తుంది, సింగిల్ డిజిట్ దగ్గరలో వచ్చేస్తుంది కనుక సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జూమ్ క్లాస్లో జాయిన్ అవ్వండి. సో ఒకటే చెప్తున్నానండి, సో ప్లీజ్ డోంట్ కీప్ నెగిటివ్ కామెంట్స్. ఎందుకంటే సో యాప్కి నేను 30,000 పెడుతున్నాను అంటే చాలామంది నన్ను అడుగుతున్నారు జూమ్ క్లాసెస్ కావాలని, వాళ్ళ కోసమే మాత్రమే ఈ జూమ్ క్లాసెస్. సో మీకు రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి. అయితే ఏంటంటే మీకు డైలీ 6 o'clock మనకి జూమ్ క్లాసెస్ స్టార్ట్ అవుతుంది కనుక 6 లోపే నేను లింక్స్ పంపించేస్తాను. ఎగ్జాక్ట్గా ఆ టైంకి అవి మీరు ఓపెన్ చేసుకోండి. ఎప్పుడు కూడా 5 minutes 10 minutes ముందు పంపించేవాడిని, కానీ ఈ 6 days నేను ఏం చేస్తానంటే 6 o'clock ముందే నేను పంపిస్తాను లింక్స్. సో మీరు చూసుకోండి. ఎగ్జామ్ అనేది నెక్స్ట్ రోజు ఉదయం నేను కండక్ట్ చేస్తాను. సో ఎందుకంటే మరి 9, 9:30, 10 కూడా అయిపోతాయి ఒక్కోసారి, సో 10:30 కూడా అయిపోతాయి ఒక్కోసారి. కనుక మీకు ఏంటంటే ఎగ్జామ్స్ అనేది నెక్స్ట్ రోజు ఇస్తాను, ర్యాంక్స్ కూడా నెక్స్ట్ రోజు ఇస్తాను. సో ఏదైతే మనకి 30 days ప్లాన్ ఉందో ఆ 30 days అనేది యాజ్ యూజువల్గా స్టార్ట్ ఉంటుందండి. అదేమి మీకు ఆగిపోదు, సో ఎండ్ అవుతుందన్నమాట. కనుక సో ఈ 30 days మీరు ప్రిపేర్ అవుతూ వస్తుందండి గ్యారంటీగా. మనకి ఒకటే చిన్న లాజిక్ అండి, మీరు నెగిటివ్ కామెంట్స్ అని పెట్టద్దు దయచేసి. ఎందుకంటే సో చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. మన ఛానల్లో ఎంతమంది చూస్తున్నారు ఒకసారి మీరు పాత వీడియోస్ చూసుకోండి ఒకసారి. మన ఛానల్లో మహా అయితే 2,000, 3,000, మహా అయితే 5,000, 4,000 అంటే 4,000 లోపే చూస్తున్నారు. మనకి సీట్లు ఎన్ని ఉన్నాయి, 4,400. అంటే మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి వస్తుందండి ఖచ్చితంగా. ఎందుకంటే 4,000 చూస్తున్నారు. సో 30 days ప్రోగ్రామ్ అన్నీ ఇంపార్టెంట్ చెప్తున్నాను, కాన్సెప్ట్ అంతా చెప్తున్నాను. సో ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నాకు 500 సెలెక్ట్ అయ్యారు. ఇయర్ నా టార్గెట్ 1000. సో అందుకే హై లెవెల్ బిట్స్ అంతలా నేను రీసెర్చ్ చేసి చాలా లాజిక్గా ఆలోచించి నేను ఇస్తున్నాను బిట్స్, ఓకేనా. సో మీరు మటుకు ఖచ్చితంగా ఈ 30 days ప్లాన్ వర్కౌట్ అవుతుంది గ్యారంటీగా. మీరు గ్రాండ్ టెస్ట్లు ఏవైతే పెడుతున్నారో చూసి రాయండి, సో ప్రాబ్లం లేదు. బట్ ఎక్స్ట్రా షెడ్యూల్ వాళ్ళు మటుకు తీసుకోండి. ఎందుకంటే ఎక్స్ట్రా షెడ్యూల్ వాళ్ళు తీసుకున్నాను జస్ట్ 400 అండి. 400 రూపీస్ మీరు ఒక మూవీకి వెళ్తే అయిపోతుంది. సో 400 పెడితే మీకు మంచి టెస్టులు కండక్ట్ చేస్తాను. మెగా ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు 8 పెడతాను. ఇంకా IIIT ఎగ్జామ్ పేపర్ వెళ్ళకుండా అలా మోడల్ పేపర్ మీకు ఇస్తాను లాస్ట్లో. కనుక ఇంకెందుకు ఆలోచండి. సో ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో జాయిన్ అవ్వండి. కింద లింక్ ఇస్తాను, ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఎక్స్ట్రా స్టడీ లెవెల్లో జాయిన్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ చేద్దాం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.